Hello friends, good morning to all. Welcome back to our channel. Friends, once again, welcome you all on behalf of Grace Spoken English Institute. Friends, today I would like to teach you one more tense. The tense name is past perfect. The tense name is past perfect. ఈ టెన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు మనకు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తి చేసి ఉంటే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తి చేయబడి ఉంటే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి, గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని జరిగిపోతే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా గతంలో రెండు పనులు వెంటనే జరిగినప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ రెండు టెన్స్లు కలిపి క్లబ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావాలి, ఎందుకంటే సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్కి తేడా ఏంటిది? సింపుల్ పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్స్లో జరిగిపోయిన పనులన్నీ సింపుల్ పాస్ట్లో చెప్పాం. మరి పాస్ట్లో ఒకటి ఉండంగా మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు? అది డౌట్ రావాలి. పాస్ట్లో జరిగిపోయింది, సింపుల్ పాస్ట్లో జరిగిపోయింది, యాక్షన్ అయిపోయింది. అది 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాల క్రితం కానీ, అంటే ఒక నిమిషం క్రితం నుండి భూమి పుట్టింది అక్కడ వరకు పాస్ట్లో సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. మరి అది చెప్పినప్పుడు మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు అని డౌట్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఒక టైంలోపు ఒక పని పూర్తి చేయబడి ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. నేను చెప్తున్నాను, నేను నిన్న హైదరాబాద్కు వెళ్ళాను, ఇది సింపుల్ పాస్ట్, అవునా కదా? అయితే మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే నేను నిన్న పలానా టైం కల్లా వెళ్ళాను హైదరాబాద్కి అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. నేను నిన్న 4 గంటలకల్లా హైదరాబాద్కు వచ్చాను అన్నప్పుడు ఐ హ్యాడ్ కమ్ టు హైదరాబాద్ బై 4 o'clock. బై 4 o'clock ఎస్టర్డే. నేను నిన్న 4 గంటలకు బై దిస్ టైం అంటే ఈ సమయం కల్లా లేకుంటే ఈ సమయానికల్లా అని అర్థమైందా? ఎట్ దిస్ టైం అంటే అర్థం ఏంటిదంటే ఈ సమయం అప్పుడు, ఈ టైంలో అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమయానికల్లా ఈ పని చేశాను, పోయిన సంవత్సరం కల్లా నేను పలానా పని చేశాను, నిన్న ఈ టైం కల్లా ఒక పని చేశాను, నిన్న 4 గంటల కల్లా నేను టీచ్ చేశాను, నేను 2022 కల్లా కారు కొన్నాను, నెక్స్ట్ నాది 2000 ఈ టైం కల్లా నాది పీజీ అయిపోయింది, ఈ టైంలోపు అయిపోయింది, నెక్స్ట్ ఈ టైం కల్లా నేను కారు కొన్నాను, ఈ టైం కల్లా పలానా పని స్టార్ట్ చేశాను అని చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తి చేయబడి ఉంటే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. నేను నిన్న 4 గంటల కల్లా నేను క్లాస్ తీసేసుకున్నాను, నిన్న 4 గంటల కల్లా అయిపోయింది. నిన్న నేను క్లాస్ తీసుకున్నాను అంటే నిన్న అది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఈ టైంలోపు నేను తీసేసుకున్నాను అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. నేను కారు కొన్నాను, నేను BMW కారు కొన్నాను, ఇది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మంచిది. ఐ పర్చేస్డ్ BMW కార్ అంటాం. నేను లాస్ట్ ఇయర్ లేకుంటే జనవరి కల్లా కారు కొన్నాను అని అంటే అది పాస్ట్ ఒక టైంలోపు. ఐ హ్యాడ్ పర్చేస్డ్ BMW కార్ బై జనవరి, బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఈ టైం కల్లా ఈ టైంలోపు అయిందనంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇంకోటి, గతంలో రెండు పనులు వెంటనే జరుగుతాయి, ఒకటి జరిగిన వెంటనే ఇంకోటి జరుగుతుంది. అలా 2 పనులు వెంటనే జరిగినప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, రెండవ జరిగిన పని సింపుల్ పాస్ట్లో చెప్పాలి.
అర్థమైందా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రేక్ఫాస్ట్ చేశాక మా నాన్న ఇంటికి వచ్చాడు అంటే రెండు పనులు జరిగినాయి అక్కడ. ముందు ఏదైతే జరుగుతుందో నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, అది పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి. మళ్ళీ సెకండ్ టైం ఇంకోటి పని జరిగిపోతుంది, ఇది జరిగిన వెంటనే అది సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఐల్ ఎక్స్ప్లెయిన్, జస్ట్ లిజన్ హియర్. ఓకే, డోంట్ స్కిప్ ది క్లాస్, ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. పాస్ట్ పర్ఫెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. సి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. లెట్స్ సీ డెఫినేషన్. సి, the tense which is used to indicate an action. ఈ టెన్స్ ఏం సూచిస్తుందని అంటే which was completed the certain point of time in the past. ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని పూర్తి చేయబడి ఉంటే, మరి రెండు పనులు వెంటనే జరిగినప్పుడు అది నెక్స్ట్ చెప్తాను. సి, that tense which is used to indicate an action which was completed the certain point of time in the past is called past perfect. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తి చేయబడి ఉంటే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. మంచిది. ప్రతిదీ మనం రాసే ప్రతి సెంటెన్స్ సబ్జెక్టు తర్వాత హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి, తర్వాత వర్బ్ V3లో ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఐ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. సి, లుక్ ఎట్ ద బోర్డ్. సబ్జెక్ట్స్ I, we, you, they, he, she, it, రాజు. ఇందులో హెడ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటే హెల్పింగ్ వర్బ్స్. సి, హ్యాడ్ ప్లస్ V3 ఇట్లా ఉండాలి. ఓకేనా? సి, నేను నిన్న ఈ సమయానికల్లా హైదరాబాద్కు వెళ్ళాను. ఈ సమయానికల్లా అంటే అర్థం ఏంటి? ఇంతకుముందే మీకు చెప్పాను. ఈ సమయానికంటే బై దిస్ టైం ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయానికల్లా. మంచిది. నేను నిన్న ఈ టైం కల్లా హైదరాబాద్కు వెళ్ళాను. ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. లిజన్ హియర్. I had gone to Hyderabad by this time yesterday. I had gone to Hyderabad by this time yesterday అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? నేను నిన్న ఈ సమయానికల్లా హైదరాబాద్కు వెళ్ళాను. వెరీ గుడ్. సి, వన్ మోర్ ఎగ్జాంపుల్. We had played cricket by 4 o'clock yesterday. ఇప్పుడు టైం మెన్షన్ చేసినప్పుడు ఇంకా బై దిస్ టైం అన్నట్టు. We had played cricket by 4 o'clock yesterday. మేము నిన్న 4 గంటలకల్లా క్రికెట్ ఆడేసాం. లేకుంటే ఆడాం. We had. నెక్స్ట్, you had purchased a BMW car by సెప్టెంబర్ కల్లా నువ్వు కారు కొన్నావు అని చెప్పాలి. యూ హ్యాడ్ పర్చేస్డ్. ఇక్కడ బై ఎందుకు వాడొద్దు అనే, బాట్ అని ఎందుకు వాడొద్దు అని అంటే పెద్ద వాటిని పర్చేస్ చేసినప్పుడు, పెద్ద వాటిని కొన్నప్పుడు పర్చేస్ అని వాడాలి.
చిన్న చిన్న వాటిని కొన్నప్పుడు బై అని వాడాలి ఫ్రెండ్స్. You had purchased a BMW car by September కల్లా నువ్వు కారు కొన్నావు. నెక్స్ట్, they had reached to America by 5 o'clock yesterday. వాళ్ళు నిన్న 5 గంటలకల్లా అమెరికాకు చేరుకున్నారు. అది. నెక్స్ట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. అనిల్ హ్యాడ్ స్టార్టెడ్ అ బిజినెస్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. అనిల్ పోయిన సంవత్సరం ఈ సమయానికల్లా ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్, once again I would like to explain, please listen here. I had gone to Hyderabad by this time yesterday అంటే నేను నిన్న ఈ సమయానికల్లా హైదరాబాద్కు వెళ్ళాను. We had played cricket by 4 o'clock yesterday. మేము నిన్న 4 గంటలకల్లా క్రికెట్ ఆడాము. You had purchased a BMW car by September. నీవు సెప్టెంబర్ కల్లా BMW కారు కొన్నావు. నెక్స్ట్, they had reached to America by 5 o'clock yesterday. వాళ్ళు నిన్న 5 గంటలకల్లా అమెరికాకు చేరుకొని ఉన్నారు. నెక్స్ట్, అనిల్ హ్యాడ్ స్టార్టెడ్ అ బిజినెస్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం ఈ సమయానికల్లా అనిల్ ఒక వ్యాపారం స్టార్ట్ చేసేసాడు అని అర్థం. ఫ్రెండ్స్, ఇది ఒక టైంలోపు జరిగిపోతే. నెక్స్ట్, ఇంకోటి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, 2 పనులు వెంటనే జరిగినప్పుడు అది ఎలా వాడాలో నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఏ విధంగా వాడాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 2 పనులు వెంటనే జరిగినప్పుడు మొదట జరిగిన పనిని ఏ టెన్స్లో చెప్పాలి, తర్వాత జరిగిన పని ఏ టెన్స్లో చెప్పాలో చెప్తాను. మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సెకండ్ జరిగిన పని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకేనా? ఒక పని జరిగిన తర్వాత వెంటనే జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు వినండి. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. నెక్స్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద ఫ్రేమ్. 2 పనులు వెంటనే జరిగినప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చాలా కాలం తర్వాత ఒక విషయం చెప్తున్నాను. మా రిలేటివ్లో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది. జహీరాబాద్ నుండి సంగారెడ్డికి రావాలి. ఈ జహీరాబాద్ నుండి సంగారెడ్డికి మధ్యలో 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మధ్యలోనే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా హాస్పిటల్ దాకా వచ్చారు. హాస్పిటల్కి వచ్చి స్ట్రెచర్ మీద తీసుకొని వెళుతూ ఉన్నారు. డాక్టర్ 3rd ఫ్లోర్లో ఉన్నాడు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3rd ఫ్లోర్కి రీచ్ అవుతున్నారు. ఇంకా డాక్టర్కు ఇన్ఫర్మేషన్ అందింది. డాక్టర్ త్వరగా వస్తున్నాడు. ఇంకా డాక్టర్ వస్తున్నాడు, పేషెంట్ స్ట్రెచర్ తీసుకొని ఐసీయూలోకి వెళుతున్నారు. ఇంకా డాక్టర్ రాకముందే మా రిలేటివ్ చనిపోయాడు, మామైతాడు. డాక్టర్ ఇంకా రాకముందే చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ 2 పనులు జరిగినాయి. ఒకటి పేషెంట్ చనిపోయాడు, డాక్టర్ వచ్చాడు. 2 పనులు వెంటనే జరిగిపోయింది. ఈయన చనిపోవడం, ఆయన రావడం, అట్లా 2 పనులు వెంటనే జరిగినప్పుడు మొదట ఏ పని అయితే జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. 2వ పని మళ్ళీ వెంటనే జరుగుతుంది కదా, దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మరి 2 పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్పొచ్చా, చెప్పకూడదు అంటే చెప్పొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పని జరిగిపోయింది, అది పలానా టెన్స్లో చెప్పినాం. మళ్ళీ 2వ పని వెంటనే జరిగినప్పుడు మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పలేము, దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిసన్ కేర్ఫుల్లీ. Definition: the tense which is used to indicate an action which was completed before another action started at the same past. See,
ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, అంటే పేషెంట్ చచ్చిపోయాడు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ అంటే అర్థం ఏంటిది ఫ్రెండ్స్? ముందు. బిఫోర్ డాక్టర్, సింపుల్ పాస్ట్ ఏ రూపంలో ఉండాలి? సబ్జెక్ట్ తర్వాత బిఫోర్ డాక్టర్ V2లో ఉండాలి. డాక్టర్ కేమ్, బిఫోర్ డాక్టర్ కేమ్ అంటే డాక్టర్ రాకముందే పేషెంట్ చచ్చిపోయాడు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ డాక్టర్ కేమ్. బిఫోర్ డాక్టర్ కేమ్, డాక్టర్ రాకముందే పేషెంట్ చచ్చిపోయాడు. ఇది ఫ్రెండ్స్. సి నెక్స్ట్, నేను క్లాస్ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ వచ్చారు. నా క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వచ్చారు. సి స్టూడెంట్స్ వచ్చారు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్. నా క్లాస్ తీసేసుకున్నాను. ఎప్పుడు? ఆఫ్టర్, లేకుంటే స్టూడెంట్స్ రాకముందు అన్నప్పుడు బిఫోర్ స్టూడెంట్స్, లేకుంటే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్ ఆఫ్టర్ స్టూడెంట్స్ కేమ్. నేను క్లాస్ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ వచ్చారు. ఓకేనా? నేను బ్రేక్ఫాస్ట్ లేకుంటే నేను డిన్నర్ చేశాక మా ఫ్రెండ్ వచ్చాడు. సి ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ తర్వాత అన్నప్పుడు ఆఫ్టర్ కదా ఫ్రెండ్స్? ఆఫ్టర్ మై ఫ్రెండ్ కేమ్. నేను డిన్నర్ చేశాక మా ఫ్రెండ్ వచ్చాడు. ఓకే. మేము కొట్లాడిన తర్వాత మా నైబర్స్ వచ్చారు. ఓకేనా? సి మేము కొట్లాడిన తర్వాత వీ హ్యాడ్ ఫాట్ after our neighbors came. See, ఇంకో ఎగ్జాంపుల్. నెక్స్ట్, నువ్వు ఇండియాకి రాకముందే నేను కారు కొన్నాను. సి ఐ హ్యాడ్ purchased a car before you came to India. నెక్స్ట్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు పనులు వెంటనే జరిగినప్పుడు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ప్లస్ నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్, పేషెంట్ చనిపోయాక. బిఫోర్ డాక్టర్ కేమ్, డాక్టర్ రాకముందే పేషెంట్ చచ్చిపోయాడు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్ ఆఫ్టర్ స్టూడెంట్స్ కేమ్. నేను క్లాస్ టీచ్ చేశాక స్టూడెంట్స్ వచ్చారు. నెక్స్ట్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ ఆఫ్టర్ మై ఫ్రెండ్ కేమ్. నా డిన్నర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చాడు. నెక్స్ట్, వీ హ్యాడ్ ఫాట్ ఆఫ్టర్ అవర్ నైబర్స్ కేమ్. మేము కొట్లాడాక మా నైబర్స్ వచ్చారు. నెక్స్ట్, ఐ హ్యాడ్ పర్చేస్డ్ ఎ కార్ బిఫోర్ యూ కేమ్ టు ఇండియా. నువ్వు ఇండియాకి రాకముందే నేను కారు కొన్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ career, please subscribe to our channel. Don't miss it. Please keep watching these videos. Thank you friends. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కటి క్లాస్ చెప్పబడింది. ఇలాంటి క్లాసులు మీరు కూడా వినాలనుకుంటే మా దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ఆన్లైన్ క్లాసులు వచ్చేసి సెలబ్రిటీస్కి, అదేవిధంగా వర్కింగ్ ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, గ్యాప్ స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి, అదేవిధంగా యాక్టర్స్కి, వీళ్ళందరూ ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్ రాలేక ఉన్నారో వారి కోసం ఈ ఆన్లైన్ క్లాస్ ఉపయోగపడతాయని మేము దాన్ని ఉద్దేశించి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. మమ్మల్ని సంప్రదించండి, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8143131109.